శివుడిని ఏడిపించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ రోజు ముక్కోటి దేవతలు సైతం భయంతో వణికిపోయారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే కన్నీళ్లు పెట్టుకున్నారు. దక్ష ప్రజాపతి చేసిన మహాయజ్ఞంలో తన ప్రాణనాథుడైన శివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది. ఈ వార్త విన్న మహాదేవుడు వేదనతో రగిలిపోతూ యజ్ఞవాటికకు చేరుకున్నారు. ప్రాణానికి ప్రాణమైన సతీదేవి దేహాన్ని భుజాలపై మోసుకుంటూ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ముల్లోకాలు తిరిగారు. ఆ మహాదేవుడి బాధ వినాశకరమైన రుద్రతాండవంగా మారింది. భూమి కంపించింది, పర్వతాలు బద్దలయ్యాయి. ఇంకా ప్రళయం ఖాయమని దేవతలంతా భయంతో వణికిపోయారు. అప్పుడు లోకాలను కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. సతీదేవి దేహం పడిన ఆ పవిత్ర స్థలాలే నేడు మనం కొలుస్తున్న శక్తిపీఠాలు. ప్రపంచాన్ని లయం చేసే శివుడు కూడా ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రేమంటే ప్రాణం ఇవ్వడం కాదు, ప్రేమను గౌరవించడం అని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.